రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ పథకంపై అవగాహన కల్పించాలని డీజీపీ జితేందర్ను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మోటార్ వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 162 ప్రకారం భారత ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకం 2025ను ప్రారంభించింది. ఈ పథకం తెలంగాణలో అమలుపై రవాణా పోలీస్, హెల్త్ ఇన్సూరెన్స్, ఎన్ఐసి విభాగాల అధికారులతో సచివాలయంలోని తన ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రోడ్డు ప్రమాదాలు జరిగి ఎవరు చనిపోకుండా ఉండటానికి ఈ పథకం ఎంతోగానో ఉపయోగపడుతుంది. ఈ పథకాన్ని తీసుకువచ్చిన కేంద్ర మంత్రి గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. ఇక రవాణా శాఖ, పోలీస్, హెల్త్ అండ్ మెడికల్, ఇన్సూరెన్స్, ఎన్ఐసీలు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో సమన్వయం చేసుకుని సేవలందించాలని సూచించారు. ప్రమాద సమాచారంపై పోలీసులు వెంటనే స్పందించి ప్రమాద వివరాలు ఈడారులో నమోదు చేయాలన్నారు మంత్రి పొన్నం. రోడ్డు ప్రమాదాల బాధితులకు వారి బీమా స్థితిలో సంబంధం లేకుండా ప్రమాదం జరిగిన మొదటి 7 రోజుల్లోపు ఒక్కో బాధితుడికి 1.5 లక్షల ఆర్థిక పరిమితి వరకు తక్షణ నగదు రహిత వైద్య చికిత్స అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితుడు ప్రమాదం జరిగిన 24 గంటల్లోపు ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ పీఎం జై కింద ఎంపానల్డ్ ఆసుపత్రిలో ఉచిత చికిత్స అందించబడుతుంది. ఇక ఎన్హెచ్ఏ ద్వారా నియమించబడిన ఇతర సౌకర్యాలు కలిగి ఉంటాయి. ప్రమాద బాధితుడి వివరాలు సజావుగా డేటా మార్పిడి కోసం ఎలక్ట్రానిక్ వివరణాత్మక ప్రమాద నివేదిక టీఎంఎస్ ద్వారా అమలు చేయబడుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని సమీపంలోని నియమించబడిన ఆసుపత్రికి తీసుకువెళ్లవచ్చు. ఈడార్ ఐడి అండ్ టీఎంఎస్ రోగి రిజిస్ట్రేషన్ ఎంటర్ చేస్తారు. అత్యవసర చికిత్స వెంటనే ప్రారంభమవుతుంది. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా ప్రమాదం గురించి 112 హెల్ప్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. బాధితుడిని సమీపంలో నియమించబడిన ఆసుపత్రికి తరలించడానికి 108 అంబులెన్స్ పంపించబడుతుంది. ఇక అక్కడ నుంచి బాధితుడిని నాన్ డిజిగ్నేటెడ్ ఆసుపత్రికి తీసుకెళ్తే వెంటనే ప్రాథమిక చికిత్స అందించబడుతుంది. తరువాత సమీపంలోని ఎన్పానల్ ఆసుపత్రికి బదిలీ చేయబడుతుంది. మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ నుంచి ఈ క్లెయిమ్ అమౌంట్ సెటిల్ చేయబడుతుంది. బీమా చేయబడిన, బీమా చేయని హిట్ అండ్ రన్ వాహనాలకు ప్రత్యేక ఖాతాల ద్వారా క్లెయిమ్ సెటిల్ చేయబడుతుంది. ఆసుపత్రులు డబ్బులు చెల్లింపుతో సంబంధం లేకుండా తక్షణ చికిత్స అందించాలి. డిశ్చార్జ్ అయిన తరువాత సంబంధిత రాష్ట్ర ఆరోగ్య సంస్థకి క్లెయిమ్ ఫారంను సమర్పించాలి. ట్రాకింగ్, మ్యాపింగ్ కోసం ఈడా టీఎంఎస్ వ్యవస్థలతో సహకరించాలి. ఇక జిల్లా స్థాయిలో అమలును జిల్లా మేజిస్ట్రేట్ లేదా కలెక్టర్ పర్యవేక్షిస్తారు. పోలీసులు ఆసుపత్రుల అత్యవసర సేవల మధ్య సమన్వయం చేసుకోవాలి. ఆసుపత్రులు సమర్పించిన క్లెయిములను ప్రాసెస్ చేయాలి. రాష్ట్ర, జిల్లా రోడ్డు భద్రతా కమిటీలు పథకం అమలు, పనితీరును పర్యవేక్షించాలి. ఫిర్యాదులను జిల్లా స్థాయి ఫిర్యాదు అధికారికి దాఖలు చేయవచ్చు. ఇక రాష్ట్ర రోడ్డు భద్రతా మండలి వరకు ఫిర్యాదు చేయవచ్చు లేదా ఫిర్యాదుల హెల్ప్ లైన్ 14555 కి చేయవచ్చు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో రోడ్డు భద్రతా కమిటీ సమావేశాల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలి. సమీక్షా సమావేశంలో రోడ్డు ప్రమాద బాధితులకు వెంటనే చికిత్స అందించేలా అన్ని సౌకర్యాలతో మరిన్ని ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు మంత్రి. మన జీవితంలో రోడ్డు ప్రమాదాల నుండి ఒక ప్రాణం రక్షించిన గొప్ప సంతృప్తి ఇస్తుందని, ఇది ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. ఇది సామాజిక బాధ్యతగా అధికారులు వ్యవహరించాలని చెప్పారు. ఈ పథకంపై సమాచార ప్రసార శాఖ ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని ఆదేశించారు. ఇక పేదల్ని రక్షించడానికి ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు మంత్రి. సమావేశంలో డీజీపీ జితేందర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అహ్మద్ నదీం, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్జోంగ్తూ, షార్ట్ చైర్మన్ శివసేనారెడ్డి, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, జేటీసీలు, యూనిసెఫ్, ఎన్ఐసి ప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.